బెట్సీ గాస్పల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఆగస్టు నెల మొదటి రోజు నుండి దైవలేఖనములో పౌలు అపోస్తలుని చేత రచింపబడిన ఫిలిప్పీ పత్రికను వచనము వెంబడి వచనము, వాక్కు వెంబడి వాక్కుగా, పదము వెంబడి పదముగా ఈ యొక్క గ్రంథములోని విశేషాలను దేవుడు పొందుపరిచిన క్రైస్తవ జీవితమునకు అవసరమైన ప్రతి మాటను నేర్చుకోవడానికి అందరము సిద్ధపడిన వారమై ఉందాం. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించిన కొలది, బలపరిచిన కొలది సువిశేషముగా ఈ గ్రంథములో పొందుపరచబడిన ప్రతి విషయమును కూడా మనము ధ్యానించ సిద్ధపడి ఉందాం. మీ చేరువలో ఉన్న మీ కుటుంబస్తులకు, మీ స్నేహితులకు దీన్ని మీరు షేర్ చేయండి, వారితో కూడా పంచుకోనండి. ఒక క్రమబద్ధకరమైన ధ్యానమును, క్రమబద్ధముగా వాక్యమును ధ్యానించాలి అన్న ఆశ ఉంటే కనుక మనతో కలిసి ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి. దినదినము దీని నుండి సువిశేషమైన దేవుని యొక్క గొప్పతనమును, ఆయన ఆలోచనను మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధపడిన వారమై ఉన్నాం. తడువు చేయకోకుండా దైవలేఖనములోనికి వెళదాం. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘమునకు రాసిన పత్రిక, ఈ పత్రిక చారిత్రక ఆధారములను బట్టి 62-63 సంవత్సరాలు, క్రీస్తు శకం 62-63 సంవత్సరాలలో ఇది రచింపబడింది అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. పౌలు గారు రాసిన చర పత్రికలలో మూడవదిగను చివరిదిగను ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక కనబడుతూ ఉంది. అయితే అసలు ఫిలిప్పీని గురించిన విశేషాలు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఫిలిప్పీ అన్నది ఈ యూరోప్ ఖండములో ఉన్న ఒక ప్రదేశం. ఖచ్చితంగా చెప్పాలి అని అంటే ఈశాన్య మాసిడోనియాకి ఈశాన్యములో ఉన్న బంగారు ఖనిజముల యొక్క గనులు కలిగి ఉన్న ఒక శ్రేష్టమైన ప్రధాన పట్టణముగా ఫిలిప్పీ ఉంది. దీన్ని మొదట్లో క్రెనైడ్స్ అని పిలిచేవారు, అంటే లిటిల్ ఫౌంటైన్స్ అని అర్థము. ఈ క్రెనైడ్స్గా పిలువబడుతూ ఉన్న ఈ ప్రదేశమును 360 క్రీస్తు పూర్వం 360లో అక్కడి ఉన్న సెటిలర్స్ తెగవారందరూ కూడా, ఆ తెగల వారందరూ కూడా దీనిని వారి ఆవాస స్థలముగా ఏర్పరచుకున్నారు. క్రీస్తు పూర్వము 326లో తరువాత జగత్ విజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ ద గ్రేట్ వారి యొక్క తండ్రి గారైన ఫిలిప్ II వీరు ఈ ప్రదేశమును వారు సాధించిన వారయ్యుండి, జయించిన వారయ్యుండి, ఈ ప్రదేశము చుట్టూ కూడా ఆ గోడలు నిర్మించే ఫోర్టెడ్ సిటీగా దీన్ని ఏర్పాటు చేసి దీనిని చక్కగా కాపాడుతూ, దీనిలో ఉన్న ఖనిజ సంపదను కాపాడుతూ ఒక మిలిటరీ బేస్గా దీన్ని రూపుదిద్దారు. వారి తరువాత రోమన్లు కూడా దీన్ని వారి యొక్క నివాస స్థలముగానే పరిగణించి దీనిని వారు అలాగే వృద్ధి చేశారు. 48 బహుశా BC 46 or 48 టైంలో ఆక్టోవియా అగస్టస్ గురించి, బ్రూటస్ గురించి, జూలియస్ సీజర్ గురించి, దరిదాపుల్లో 46 BCలో అనుకుంటా జూలియస్ సీజర్ కూడా ఈ ప్రదేశమును వారి యొక్క
నివాసము కొరకు వినియోగించిన ప్రదేశాలుగా ఈ ప్రదేశాలను పరిగణింపబడుతూ ఉంది. ఇక్కడే బ్యాటిల్ ఆఫ్ ఫిలిప్పీ అనేది జరగడానికి కూడా జరిగింది అని కూడా చారిత్రకమైన ఆధారాలు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రియులరా, ఈ ఫిలిప్పీ అప్పటికే ఒక మంచి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశముగా ఇది ఎంచబడినదై ఉంది. ఈ ప్రదేశము చాలా ప్రాచుర్యాన్ని పొందుకున్నదై ఉంది. అయితే మనకు ఈ మాట మనము దైవలేఖనములో కూడా చూడగలుగుతూ ఉన్నాం. లూకా భక్తుడు ఈ మాటలను ఆయన పొందుపరిచిన అపోస్తుల కార్యము 16వ అధ్యాయములో ఈ విషయాలలో కొన్నిటిని వారు పొందుపరిచిన మాటలుగా మనం చదువుకోగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యము 16వ అధ్యాయములో మనము చూడదగిన మాటలు. 16వ అధ్యాయములో ఎలా అయితే పౌలు భక్తుడు ఫిలిప్పీకి వెళ్ళారో అప్పటి పరిస్థితి ఎలా ఉంది అనడానికి ప్రవాస స్థానమైన రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అ డ్వెల్లింగ్ ప్లేస్. వారి యొక్క చక్కగా వారు అక్కడ వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ నివాసం చేసేవారిగా రోమియులు కాలనైజ్డ్ ప్లేసెస్గా వారికి కనబడుతూ ఉంది. ఇది ఇంతటి చారిత్ర కలిగిన ఈ ప్రదేశంలో క్రీస్తు సువార్త పరిమళించింది. పైపెచ్చు ఐరోపా అంతటా సువార్త బీజము వేయబడిన ప్రదేశము, లేక క్రీస్తు సంఘము యొక్క జననమునకు ఆవిర్భవమునకు కేంద్ర బిందువుగా ఫిలిప్పీ పరిగణింపబడింది. రోమాలో దేవుని సువార్తీకరణ, యూరప్లో దేవుని సువార్తీకరణ యొక్క ఫిలిప్పీ నుంచి ప్రారంభమయ్యింది. ద ఫస్ట్ చర్చ్ ఇన్ యూరప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ బోర్న్ అట్ ఫిలిప్పీ. ఎప్పుడు అంటే పౌలపోస్తులని 2వ సువార్త దండయాత్రలలో, ద సెకండ్ మిషనరీ జర్నీ ఆఫ్ పౌల్ resulted in establishment of the Philippi church. అదే మనం చూడగలుగుతూ ఉన్నాం. 16వ అధ్యాయములో 9వ వచనములో మనం చూసినప్పుడు, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలచి, నీవు మాసిదోనియాకి వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లుగా రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఆ దర్శనాన్ని బట్టి పౌలు గారు తనతో పాటు కొందరు ప్రయాణమై ఇదిగో ఈ ప్రదేశమునకు మాసిదోనియాకు వెళుతూ ఉన్నారు. ఆ ప్రాంతములలో అది ముఖ్య పట్టణం ఏది? ఫిలిప్పీ. ఆ ప్రదేశములలో ఒక ముఖ్య పట్టణముగా కనిపించింది కనుక వారు ముఖ్య పట్టణమైన ఫిలిప్పీలోనికి వెళ్ళారు. ఫిలిప్పీ వారికి ఒక ముఖ్య పట్టణముగా ఉంది కనుక ఫిలిప్పీలోనికి వెళ్ళారు. ఫిలిప్పీలో సంఘము యొక్క ఆవిర్భవము ప్రారంభమయ్యింది. వారు ఒక విశ్రాంతి దినం మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ మాటలన్నీ 13, 14, 15 వచనాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. వారు ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఉమెన్ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్త్రీల గుంపు కొంతమంది ఆ రోజు ప్రార్థన ఉందని విశ్రాంతి దినమున వారు వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే పౌలు భక్తుడు ఆ వారిలోనికి వారి యొద్దకు వెళ్ళి వారి మధ్య దేవుని మాటలు అందించడం జరిగింది. ఎప్పుడైతే వారు దేవుని మాటలు అందించారో, వారు దేవుడి మాటలు అందించిన దానిని బట్టి అక్కడ లూదియా హృదయము పట్టబడింది, లూదియా కుటుంబము పట్టబడింది, లూదియా బాప్తిస్మం తీసుకుని రక్షింపబడింది. ఇదిగో ఫిలిప్పీలో తొలి విశ్వాసిగా లూదియా మార్పు చెందింది. లూదియా ఒక ధనవంతమైన స్థాయికి చెందిన, కుటుంబ స్థాయికి చెందిన వ్యక్తిగా కనబడుతూ ఉంది. 16వ వచనము నుండి మనం చూసినప్పుడు పూతోను అని దెయ్యము పట్టిన చిన్నదాని యొక్క సంఘటన కనపడుతూ ఉంది. ఈ కుటుంబ వ్యవస్థ దిగువ మధ్యస్థాయి కుటుంబానికి చెందిన కుటుంబాలు
పేదరికములో బ్రతుకుతున్న కుటుంబాలు, ఇదిగో ఈ బిడ్డను అడ్డం పెట్టుకుని వారి భుక్తిని కానిచ్చుకుంటున్న కుటుంబాలు, వారి ఆర్జితాన్ని కానిచ్చుకుంటున్న కుటుంబాలు, అటువంటి కుమార్తె రక్షింపబడిన సంఘటన రెండవదిగా చూపిస్తున్నాడు. 3, జైలు అధికారి, ఇదిగో మధ్య తరగతి కుటుంబ వ్యవస్థకు చెందిన వ్యక్తి, ఆయన రక్షింపబడ్డాడు. అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘము అన్ని ఆర్థిక పరిస్థితులకు, అన్ని వర్గములకు, అన్ని విధములకు చెందిన వ్యక్తులతో నింపబడింది అని తెలియచేయడానికి లూకా గారు ఈ 3 సంఘటనలు కూడా మనకు తెలియచేస్తూ వచ్చారు. ఇది ఫిలిప్పీ సంఘము యొక్క స్థితి లేక ఫిలిప్పీ సంఘము యొక్క స్థాయనముగా కనబడుతూ ఉంది మనకి. అయితే ఎందుకు పౌలు అపోస్తలులు గారు ఈ పత్రికను రాయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పాల్ ఇన్ రైటింగ్ ఎ లెటర్ టు ఫిలిప్పీస్? ఫిలిప్పీలకు ఈ పత్రిక రాయడానికి ఎందుకు కారణం అని మనము చూసినట్లయితే, ఒక మాటలో చూసినట్లయితే, మొట్టమొదటిగా పౌలు గారు అరెస్ట్ అయి రోమా యొక్క బందీగా ఆయన హౌస్ అరెస్ట్ చేయబడి ఉన్నారు. ఇది అపోస్తల కార్యము 28వ అధ్యాయము 30వ వచనములో మనకు కనబడుతూ ఉంది. అయితే ఆయన సీజర్ యొక్క తీర్పునకు వారు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ 2 అన్సర్టన్ సిచ్యువేషన్స్, అంటే అన్సర్టనిటీ ఉన్న సిచ్యువేషన్స్ మధ్యలో పౌలు భక్తులు అక్కడ కనబడుతూ ఉన్నారు. ఆయన విడుదలైనా చేయబడవచ్చు, లేదు ఆయన ఒకవేళ మరణానికైనా అప్పగించబడవచ్చు. ఇటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఒక సందిగ్ధభరితమైన పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు, ఆ సందిగ్ధమైన పరిస్థితిలో మరలా ఎప్పుడైనా రాయగలుగుతానా రాయలేనా అన్న ఆలోచనతో ఫిలిప్పీలో ఉన్న వారితో మాట్లాడదలుచుకున్నాడు. 2, అప్పటికే ఫిలిప్పీ సంఘము ఆయన యొక్క చరణు బట్టి ఆయన పరిచర్యకు సహకారముగా ఉండడము కొరకు ఎఫెప్రదోతును బట్టి కొంత కానుక వారి దగ్గరకు పంపించడం జరిగింది. ఆ పంపించిన కానుకకు కృతజ్ఞతను తెలియచేస్తూ కూడా ఈ పత్రికను పౌలపోస్తులు రాస్తూ ఉన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. 3వదిగా మనం చూసినట్లయితే వారి యొక్క చెరలో వారు ఉన్నప్పటికీ చెరను బట్టి సువార్తీకరణ ఎక్కడా కూడా కుంటి పడకూడదని, తను ధైర్యముగా ఎలా సువార్తీకరణ చేస్తూ ఉన్నాడో అలాగనే సంఘము కూడా చేయాలి అన్న విషయాన్ని ప్రోత్సహించడానికి ఆయన ఈ పత్రిక రాస్తానికి ఆయన పూనుకున్నారు అన్న విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాము. ఇది మాత్రమే కాదు, కానీ మరి ప్రత్యేకంగా కొన్ని రకమైన విషయాలను ఈ సంఘములో నెలకొని ఉన్న కొన్ని పరిస్థితులను ఆయన ప్రోత్సహించడానికి ఈ పత్రికను రాసిన వాడిగా ఉన్నాడు. ఈ వచనాలన్నిటినీ కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ సంఘములో ప్రాముఖ్యముగా 3 సమస్యలు ఈ సంఘములో కనబడుతూ ఉన్నాయి. ఆ 3 సమస్యలను లేకుంటే చిన్న చిన్న అలజడి భరితమైన సంఘటనలను కూడా పౌలపోస్తులుడు గారు దీంట్లో స్పృశిస్తూ రాస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా 1వ అధ్యాయము 22వ వచనము 12వ వచనం నుండి 26వ వచనం వరకు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. పౌలపోస్తులుడే బందీ అయి ఉంటే మా పరిస్థితి ఏంటి అని వారి ఆధ్యాత్మిక జీవితములో భయాందోళన చెంది వారి భక్తి జీవితాన్ని కూడా కుంటి చేసుకుంటున్న కొంతమంది విశ్వాసులు ఆయన కనబడుతూ ఉన్నారు. ఆ కనబడుతున్న విశ్వాసులను బలపరచడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి ఆయన ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. అదే ఆ ప్రోత్సాహాన్ని ఇక్కడ మనం చూస్తాము. మనము ప్రతికూలతల మధ్యలో కూడా సంతోషించాలి అన్న విషయాన్ని ఆయన తెలియచేస్తూ వచ్చారు. 4వ అధ్యాయము 2వ వచనము, 2వ అధ్యాయము 2-4 వచనాల్లో కూడా ఒక సంఘటన మనము చూస్తూ ఉన్నాము. ఒకటి ఏమిటి అని అంటే, ఈ సంఘములో 2 స్త్రీల మధ్యలో నెలకొని ఉన్న కొద్ది అలజడి భరితమైన వాతావరణాన్ని బట్టి సంఘములో కలుగుతున్న ఆ యొక్క ఆందోళనను ఆయన జ్ఞాపకం చేస్తూ విధేయత,
త్యాగము, సమర్పణ, వీటిని బట్టి ఎట్టి రీతిలో పరిచర్యలో వారు ఉపయుక్తపడతారో, పరిచర్యలో ఈ స్వభావాల యొక్క గొప్పతనం ఏంటో ఆయన తెలియచేస్తూ పత్రిక రాస్తూ ఉన్నారు. మూడవ సమస్యగా మనకు కనిపించేది ఏంటి అని అంటే, సంఘములో కొంతమంది లీగలిస్టిక్ యాటిట్యూడ్ని బట్టి, కొంతమంది లిబరలిస్టిక్ యాటిట్యూడ్ని బట్టి తెలియకోకునేటువంటి ధోరణులు వాళ్ళ మీద రుద్దపడుతూ ఉండగా, ఇవన్నీ ప్రాముఖ్యం కాదబ్బాయి, అసలు దేవుని గుణలక్షణములు, ఆయన ఔన్నత్యమును తెలుసుకోవడం ప్రాముఖ్యం, ఆయన విలువేంటో తెలుసుకోవాలి సంఘం అన్న విషయాలను ఆయన బోధిస్తూ రాస్తూ వస్తూ ఉన్నాడు. ఇది ఈ గ్రంథము యొక్క పర్పస్, ఎందుకు రాయబడింది అని చెప్పుకోవడానికి ఇవి కారణాలుగా కనబడుతూ ఉన్నాయి. 3 రకాల సమస్యలు ఉంటే 3 రకాలైన సొల్యూషన్స్ని ఆయన తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. 4 అధ్యాయాలు, దరిదాపుల్లో 104 వచనాలు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే కనుక దాదాపుల్లో 2002 మాటలు కలిగిన ఈ పత్రికను పౌలు అపోస్తలుడు సంఘాన్ని ప్రోత్సహించడానికి, కృతజ్ఞతను తెలియచేయడానికి రచించిన వారై ఉన్నారు. ఈ పత్రికను ధ్యానం చేస్తూ ఉండగా ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అండ్ ఇట్ వుడ్ బి అవర్ బ్యానర్ వర్డ్ ఫర్ ద కంప్లీట్ డివోషన్ ఆఫ్ యువర్ వర్డ్ ఫ్రమ్ ద లెటర్ ఆఫ్ ఫిలిప్పీన్స్. ఫిలిప్పీ పత్రికకు కేంద్రమైన మాటగా ఒక మాటను మీ ముందు పెడుతున్నాను. ఏమిటి అని అంటే, ఇదిగో 1వ అధ్యాయము 6వ వచనములు అంటాడు, ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇట్ వాజ్ స్టార్టెడ్, దేవుని చేత ప్రారంభించబడింది, అది కొనసాగిస్తానని, కొనసాగించువాడు ఆయననని, ఎప్పటి వరకు? ఆయన వచ్చే వరకు దాన్ని కొనసాగించువాడని రూఢిగా నేను నమ్ముతున్నాను అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇదే మాటను ఈ ఆగస్టు నెల మన ధ్యానాలలో నీ ముందు పెడుతున్నాను. ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు ఏ కార్యమైతే నీలో ప్రారంభించి ఉంచాడో ఆ కార్యము దేవుడు కొనసాగించువాడై ఉన్నాడు గనక క్రీస్తు రాక దినము వరకు అది నిలిచి ఉండేటట్టుగా, దాన్ని అలాగే స్థిరపరిచేటట్టుగా ఈ కార్యము నీలో ప్రారంభమయ్యి అది గొప్పగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచించు. నీలో ప్రారంభమైన ఏ కార్యమైనా ఆగిపోయిందా? నా దేవుని మాట విడుదలవుతూ ఉండగానే, సంతోషము నీలో రెట్టింపు అవుతుండగానే ఈ కార్యముల నెరవేర్పు నీ నా కుటుంబాలలో నా దేవుడు కలుగ చేయునుగాక. నిత్య సియోనులో నుండి మన దేవుడు తన కార్యములను మనకు అనుగ్రహించుటకు తన గుప్పెళ్లను ఆయన ఇప్పునుగాక. జ్ఞాపకం చేసుకో. ధ్యానపూర్వకముగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. నెల గడిచే లోపులో దేవుని కృపను నువ్వు ఘనపరిచే స్థాయిలో నా దేవుడు పెట్టునుగాక. దేవునికి స్తోత్రం. విశ్వసించినట్లయితే రేపటి నుండి మరింత ధ్యానంలోనికి మనం వెళదాం. గ్రంథములోని గ్రంథ విశేషాలను, ఒక్కొక్కరిని గురించి కొన్ని మాటలను నేర్చుకుంటూ ముందుకు వెళదాం. నిజముగా ఈ గ్రంథము పూర్తయ్యే టయానికి కేంద్ర బిందువుగా పెట్టుకున్న మాట నువ్వు విశ్వాసంతో చెప్పగలగాలి. కార్యమును ప్రారంభించిన నా దేవుడే దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు నువ్వు చెప్పగలిగిన స్థాయిలో నువ్వు ఉండాలి. ఈ మాట గురించిన ధ్యానము కూడా మనం తీసుకుందాం. ఒకరోజు తల్లు ఉంచినట్లయితే ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవెనకరముగా పెట్టి మన ధ్యానం అంతట్లో తోడయ్యుండును గాక. కృపాకనికరం కలిగిన దైవమా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. కొన్ని మాటలు నీ యొక్క సాన్నిధ్యములు ఇట్లా ధ్యానించడానికి మీరు కృపనిచ్చారు. ప్రత్యేకముగా ఫిలిప్పీ సంఘము యొక్క ఆవిర్భావము, సంఘము యొక్క విశిష్టతలు, సంఘములో నెలకొని ఉన్న కొన్ని సమస్యలు,
దానికి మీరు తెలియచేసిన పరిష్కారాలని కొన్నిటిని నేర్చుకున్నాం. ఈ మా ధ్యానాలలో మీరు మాకు తోడై ఉండండి. మించి ఈ ఆగస్టు నెల మొదటి దినమున బిడ్డలు విశ్వాసముతో నీ సన్నిధులు అడుగుతున్నారు. సత్క్రియ ప్రారంభించిన నీవే అంతము వరకు దాన్ని కొనసాగించుతువుగా కాని పలుకుతూ మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపించుకోవచ్చు. నీ కార్యములు ప్రతి బిడ్డ ఎడల సమస్తము అందును నీ బిడ్డలను దీవించమని అడుగుతూ యేసు ఘననామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని కృప మీ అందరినీ దీవించును గాక. ప్రత్యేకంగా మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మీ తోటి వారికి ఎవరికైనా వాక్యము క్రమబద్ధములో ధ్యానించాలన్న ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రాగల దినాలలో ఫిలిప్పీ పత్రికతో ప్రారంభించిన మనము, నాకున్న ఆశ, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం బట్టి బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని కూడా మనం ధ్యానపూర్వకంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కృప విస్తరింప చేయను గాక. షేర్ చేయండి, అనేక మందికి దీన్ని అందించండి. దేవుడు మీ అందరినీ దీవించును.